పరిపాలన పోయిన 5 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు సంవత్సరం పరిపాలన బాగుంది. కాలాలు తోలారు. ఇలా కాలంలో చక్కగా నీళ్లు తెల్లారిపాడిపోయినాయి. ఏ చేలో పడ్డా నీళ్ళు లేకుండా నీళ్ళు అయితే మేము చచ్చిపోయాం. సొంత క్రేన్లు పెట్టుకుని తీసుకుని ఆ నీళ్ళు పోయేళ్ళకి మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. 7 నీళ్ళు పోయినాయి. పరిపాలన బాగుంది. అసలు ఏం దిగులు పిల్లలు వందరం కానీ డబ్బులు తెగ అందరికి పడ్డాయి. పెన్షన్లుగా అసలు దానికి దిగులు లేదండి. పరిపాలన బాగుంది. రోడ్డు విజయవాడ వెళ్ళాలంటే మేము విజయవాడ వెళ్తాం. గంటన్నర పట్టేది, ఇప్పుడు 30 గంటలు వెళ్తున్నాం. రోడ్డు ఎంత బాగా వేసారో, ఇటు ప్యాచింగ్ వర్కులు చేశారు, అన్నీ చేశారు. అన్నా క్యాంటీన్లు ఎంతమంది మంది బతుకుతున్నారు? 5 రూపాయలకి కమ్మన భోజనం. అది ఎంతమంది బతుకుతున్నారు? కమ్మగా ఉంటుంది. మరి కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా ఏదో ఒకటి పగడ కళ్ళ చాలా మందికి అంటారు. పగడ కళ్ళ అనేది మనం నిద్రతో కళ్ళు వస్తాయి ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి అంతే. కళ్ళ కనకానికి ఏముంది అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, జనాల్లోకి వెళ్తాను, వాళ్ళ కష్టాలు మాకు రాడండి. మా ఏరియాకి జగన్మోహన్ రెడ్డి రాడు. ఎందుకంటే ఇటు ఏముంది ఎడొస్తారు జగన్మోహన్ రెడ్డి ఓటు ఎయిరేడా ఎవరు ఉంటారు? ఊడికి నలుగురు లేకుండా ఉండరుగా. మనం జగన్మోహన్ రెడ్డి రాడు ఇటు. మాకు తెగబడ్డాయి. అబ్బో ఏం నొక్కాళ్ళే, అసలు ఏం పడ్డాయి, ఏం డబ్బులు ఏం చేసుకోవాలో అర్థం కాలే మాకు. రైతు దాన్ని పెడితే డబ్బులు ఎన్నాళ్ళు పడ్డాయి అనుకున్నారా? 2 నెలలు పడ్డాయి. మొన్న 24 గంటల్లో పడ్డాయి మాకు. బకాయిలు కట్టాడు. టీవీలో జీబీలో పేపర్లో అన్నిట్లో వేస్తున్నాడుగా. బకాయిలు కట్టాడు, అన్ని కట్టాడు, 1000 కోట్లు కట్టారు. ఇసుక ఏమండి, నేను డాబా కట్టా. జగన్ ప్రభుత్వంలో డాబా కడితే 1,60,000 అయినాయి. ఇవాళ డాబా కడితే 40,000 కావు. 1,60,000కి 40,000కి ఎంత తేడా వస్తుంది? కరోనా టైంలో డాబా కట్టా నేను. ఇసుక ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది ఏ ఇసుక వస్తో తెలియదు. ప్లాస్టిక్ పనికిరాలి, ఒక తడ లారీ వస్తే. ఈ రోజున యువతకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ, లేకపోతే చిన్న చిన్న ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో నువ్వు గమనించింది ఏంటి? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గమనించింది ఎలా ఉంది వ్యత్యాసం? నేను గది ఒకటే చెప్తాను. అప్పుడు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ అందరూ కనుక ఇది మాత్రం ద బెస్ట్ ప్రభుత్వం ఇది. అప్పట్లో ఏంటంటే ఇసుక కావాలంటే అలా డబ్బులు కట్టాలా, ఏమైనా కావాలంటే అందరికీ డబ్బులు కట్టాలా. ఇప్పుడు ఏంటంటే ఎవ్వరికి డబ్బులు కట్టాకల్లా. అప్పుడు ఎంత 3,000, 8,000, 10,000 దాకా. అది కూడా ఏంటంటే మనం రిజిస్టర్ చేసుకోవాలా. మీకు ఈ ఇసుక కావాలా అంటే ఏదో పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే, కార్మికులు కానీ ఎవరికైనా సరే డే బై డే ఇసుక ఇంత 1,600 వచ్చేస్తుంది అంతేలే. కానీ అప్పట్లో అసలు ఒక్కటి చెప్తున్నాగా, నేను ఎంప్లాయ్, ఇప్పుడు వీళ్ళు కార్మికులు ఉన్నారు, టాపీ పని చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే నాకు కావాలి అని కూర్చుంటున్నారు పాపం. ఇసుక రాట్లా వాళ్ళ పని ఇది అయిపోతుంది. వీళ్ళు ఏంటంటే సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. నాకు ఈ ఇసుక గతంలో జగన్ ప్రభుత్వంలో ఇది నాకు ఈ ఇసుక అని వాళ్ళు ఏంటంటే ఆ క్వారీలు కొనుక్కుంటున్నారు. ఆ క్వారీ నాకు కావాలి, ఆ పెట్టుబడి నేను పెట్టా, ఆ పెట్టుబడి రాబట్టుకోవడానికి 3,500 ఇసుక ఇప్పుడు ఎంత? 1,600కి వస్తుంది. 3,500 ఎక్కడ, 1,600 ఎక్కడ? అది కావాల్సింది. ఇది కూటమి ప్రభుత్వంలో 1,600కి వస్తుంది. ఈ ఒక ఇసుక విధానం పక్కన పెడితే తమ్ముడు, మద్యం అసలు లేకుండా చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు కాజేసిన పరిస్థితి. అట్లాగే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది అనారోగ్యాల బారిన పడ్డారు ఏంటి? ఆ మద్యం ప్రాంతంలో కూడా పిచ్చి మందు ఒకటి తెచ్చారు వీళ్ళు. పిచ్చి మందు ఏదో పనికి రాని మందులన్నీ తెచ్చి కుటుంబాలని నాశనం చేశారు వీళ్ళు. గత ప్రభుత్వంలో నాశనం చేశారు వీళ్ళు. అది ఈ ప్రభుత్వం వల్ల కొంచెమైనా సరే నాణ్యత మందు వస్తుంది, ప్రశాంతంగా ఉంటున్నా. ఏంటంటే నిజంగా చెప్తున్నా, మందు తాగడం ఏంటంటే ప్రతి మనిషి ప్రశాంతంగా పని చేసుకుంటున్నాడు. ఏదో కొంచెం వేసుకొని ప్రశాంతంగా తిని పడుకోవడానికి మందు వేసుకుంటున్నాడు. అది కూడా నాణ్యతమైన మందు ఉండాలి కదా. అది ఉంటేనే కదా ఎవడైనా బతికేది. మనకు కూడా ఇప్పుడు ఒకటే చెప్తున్నా అన్న, ఇప్పుడు నువ్వైనా తినాలా, నేనైనా తినాలా, రైతు కానీ ఎవడైనా మందు వేసుకుంటే కొంచెం మందు వేయడానికైనా సరే ఏదో ఒకటి ఉండాలి కదా. అది మద్దు ఇది కాదు, పనికి రాని అన్న తెచ్చి చాలా మందిని చంపేసిన ప్రభుత్వం, పై ప్రభుత్వం అది. ఆ శాపమే ఈ రోజున వాళ్ళు చేసిన పాపాలు ఈ రోజున వాళ్ళకి శాపాలుగా చుట్టుకున్నాయి అనుకోవచ్చా? చుడుతున్నాయి, కంపల్సరీగా చుడుతున్నాయి. సత్తెనపల్లిలో చూస్తారా మీరు, కారు తొక్కేసాడు,
అక్కడ చూసారుగా మామిడి పైలు అన్నాడు, తొక్కేశాడు. రైతుకు మాట్లాడే పద్ధతి లేదు అసలు, జనాల్లో లేదు. ఏందంటే మొన్న తాడేపల్లిలో కూర్చొని ఏందో రప 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 అన్నాడు. ఏంది రప రప సినిమా డైలాగు. వాళ్ళు మళ్ళీ రెండో రోజు మాట్లాడుతున్నాడు ఆయన. రెండో రోజు ఏం చేస్తున్నాడు, రప్ప రప్ప అంటే ఏంటి, సినిమా వాళ్ళకి సెన్సార్ వాళ్ళకి చెప్పాలంట సినిమా డైలాగులు అయ్యి అది చెప్తున్నా. నువ్వు ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఏం చెప్పాలా, క్లారిటీ చెప్పాలా. అరే రప్ప రప్ప మనకి ఎందుకు రా, నువ్వు ఆయనకి తెలుగు కూడా రాదు. ఫస్ట్ క్లాస్ అంటాడు. నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇవన్నీ ఫస్ట్ క్లాస్ అంటాడు. ఆయన తెలుగే రాదు. తెలుగు రానప్పుడు ఏం చేస్తాం అసలు? బొక్క. రేపు కూడా వచ్చే ప్రభుత్వం 2030లో కూటమియే, అంతే. ఇదే ఫైనల్. ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలని, నా మైనారిటీ, నా ఎస్సీ, నా బీసీ అన్న వ్యక్తి, ఆయన పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు వ్యత్యాసం ఎలా ఉంది గమనిస్తే? ఆయన గెలిచాక చాలా వరకు ముస్లిం మైనారిటీలకి చాలా బాగా చూశారండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు సంక్షేమ పథకాలు మెయిన్ తీసుకురావడంలో అటు కేంద్రానికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రతి కార్యక్రమం చాలా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా ఒక మంచి అవకాశాన్ని తీసుకురాగలిగారండి. ఇది సద్భావంతో, కేంద్రంతో కలిగిన సద్భావంతో మంచి కార్యక్రమాలకు నాంది పలికారన్నమాట. సో ఈరోజు పెట్టుబడులు అని కానీ మీరు అన్నట్టుగా పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ ఇప్పటికే గత 5 ఏళ్లలో వెనకబడ్డ తీరు మనం చూసాము. రాష్ట్రం అప్పుల పాలు కూడా అయిపోయిన నేపథ్యంలో మళ్ళీ దీనికి దశ నిర్దేశం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు జనాలు ఎన్నుకున్నారు. కానీ అసలు ఈయన ఏం చేయలేడు, ఈయన వల్ల కాదు, 3 ఏళ్ళు ఆగండి నేను మళ్ళీ వస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఏంటి మీరేమనుకుంటున్నారు? ఒక సంవత్సరం కాలం అయిపోయిందంటే ఇంకో 4 సంవత్సరాలు చూడండి, మీరే చూస్తారు ఎంత అభివృద్ధి దిశగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఏ విధంగా దూసుకుపోతుందో మీరే చూస్తారు. గత 5 ఏళ్ల ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా జరుగుతుందో మీరే చూస్తారు. ఏంటి మీరు అప్పుడు గమనించింది ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు గమనించింది ఏంటి? అసలు ఏం జరగలేదు ఏంటి? అప్పుడు జరిగే మాట అన్ని విధాలుగా బ్యాక్ అన్నమాట. మొత్తం ఇది పడిపోయామండి. ఇప్పుడు మటుకు పురోగతి సాగిస్తూ ఉన్నాం. అది తిరోగమనంలో 5 ఏళ్ల పాటు సాగింది. ఇప్పుడు అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. అంటే ఏ అంశాల్లో? అంటే రోడ్లు అంటారా? అన్ని అంశాలు అన్నమాట. మౌలిక వస్తువులు అంటారా? ఇటు ఇసుక వదలటం ద్వారా, ఇసుక ఫ్రీ చేయడం ద్వారా, భవన రంగం కానివ్వండి, రియల్ ఎస్టేట్ తరఫున కానీ అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది రాష్ట్రం. సో ఇంకా ఉద్యోగ అవకాశాలు సరే, మొన్న ఈ మధ్య 16,000 పైచిలకు మెగా డిఎస్సి పోస్ట్, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలకు రెడీగా ఉన్నారు. సర్వవిధాలుగా పురోగతి సాధించేందుకు ప్రణాళికలు, బృహత్ ప్రణాళిక రచించారండి. ఆ విధంగా ఆ ప్రణాళికల ప్రకారం ఒక ఖచ్చితత్వంతో పకడ్బందీ వ్యూహం సాగిపోతుందండి. రాష్ట్రం జరుగుతుంది సార్, 100%